పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చి తండ్రుకున్నావా కట్టప్ప? చిత్తి తెరుస్తున్నాను. హాయ్ హలో నమస్తే, నా పేరు డానీ. అండ్ ఎస్, ఇప్పుడు బాహుబలి మూవీకి వచ్చాను. అండ్ మూవీ ఎలా ఉంది ఏంటి అంటే ఏం చెప్పమంటారు, మన 10 years బ్యాక్ అలాగైతే ఉందో అంతకు మించి డబుల్ కిక్ ఇచ్చింది అనమాట. అప్పుడు మనం మూవీ చూస్తున్నాం అంటే జస్ట్ మూవీ చూస్తున్నాం అంటాం, బట్ ఇప్పుడు వెళ్ళి చూస్తే అసలు అబ్బా బాబా ఏమన్నా ఉందా అరిపించింది మూవీ. అసలు అప్పుడు చూసిన కిక్ అయితే ఉందో దానికి డబుల్ కిక్ అయితే ఉంది ఇప్పుడు. అండ్ ఎస్, ఇప్పుడు మీరు ప్రభాస్ అండ్ రానా అండ్ రాజమౌళి గారి ఇంటర్వ్యూ చూశారు కదా. అండ్ వాళ్ళు చెప్పినట్టు ఏదైతే ట్రిమ్మింగ్ అండ్ కటింగ్ అని ఉందో ఎగ్జాక్ట్లీ సాంగ్స్ కూడా కొన్ని తీసేసారు. అండ్ ఎస్, అండ్ ఇంకేందులో ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉంటే ఎస్, అప్పుడు మనం ఏమైతే మిస్ అయ్యామో మైన్యూట్ డీటెయిల్స్, ఆ మైన్యూట్ డీటెయిల్స్ని ఇప్పుడు నేను బాగా ఎంజాయ్ చేయగలిగాను. అండ్ లైక్ రానా గారిది ఏదైతే ఉంటుందో అదే ఏమంటారు యుద్ధం రానా గుర్తురాటం రథం, యుద్ధ రణం, అది ఏదైతే ఉందో బాహుబలి మన ప్రభాస్ గారు దాన్ని స్మాష్ చేస్తారు కదా, కాల్ కొడతారు ఆ ఫ్యాన్ రెక్కల్ని. ఎంజాయ్డ్ లాట్, ఆ సీన్ మాత్రం సూపర్ ఉంది నాకు. అండ్ అది కాక మన మహేంద్ర బాహుబలి పైన శివలింగం పైన చేయి పెట్టి వేస్తాడు. ఆ షాట్ని ఆ శివలింగం పై నుంచి కెమెరా అంటే క్లోజ్ తెచ్చి తీస్తాడు. అప్పుడు ఎంజాయ్ చేయలేకపోయాను, బట్ ఇప్పుడు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశాను ఆ సీన్ అన్నిటిని. ఎస్, అండ్ 4 hours అప్రాక్సిమేట్గా 4 hours మూవీ ఎవరైనా చూస్తారా అనుకుంటే ఎస్, రాజమౌళి గారు 2 సినిమాలు కలిపి ఒక సినిమాలా చేసేది చూసారు. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఆ సీట్లో నుంచి అసలు లేచింది లేదు. మూవీ అయిపోయే వరకు కూర్చున్నాం, ఇంటర్వ్యూకి వేసాం, కూర్చున్నాం, మళ్ళీ ఎన్నికి వేసాం, అంతే. అరే బాబు, ఈ టైప్లో మూవీస్ తీస్తే కలెక్షన్స్ ఎందుకు రావు? అప్పుడు బాహుబలికి ఎట్టాగా అయితే వచ్చినాయో. మన తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి సెన్సేషన్ మామూలుగా కదనమాట. అండ్ ఇప్పుడు కూడా ద ఎపిక్ బాహుబలి మీరు ఎవరైనా సరే చూడాలి అనుకుంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. అసలు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు మూవీలో మెయిన్ చోట, అంటే కొంచెం ఏమైనా కట్ చేసి ఉంటే మూవీ అక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇంక్లూడ్ చేశారు అనమాట. అండ్ ఐ లైక్ దట్, నాకైతే ఎస్పెషల్లీ అది బాగా నచ్చింది అనమాట. అండ్ ఎస్, ఇంకంతే, మీరు ఏమైనా మూవీ చూడాలనుకుంటే ప్రశాంతంగా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.